హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మీరు మూడు టిప్పులు తెలుసుకుంటే ఈ బ్లౌజ్తోనే మనం కటింగ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇస్త్రీ చేసిన తర్వాత ఇలా నాలుగు ఫోల్డ్ కింద ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతల కింద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ పొడవు చూసుకుని ఈ విధంగా ఖర్చు అసలు కింద ఈ విధంగా డ్రా గీసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూద్దామండి. హ్యాండ్స్ లూజ్ చూసుకుందాం. ఇలా చూసిన తర్వాత మామూలుగా అయితే ఈ విధంగా ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. అందుకనేసి హ్యాండ్స్ షోల్డర్ బట్టి 9 ఇంచ్ ఉందండి. ఆర్మ్ డౌను దానికి కరెక్ట్గా 3 ఇంచులు పెట్టుకోవాలి. ఆ గీత నుంచి కింద గీత వరకు 3 ఇంచ్కి ఒక డాట్ వేసుకోవాలండి. కరెక్ట్గా చూసారా? ఈ విధంగా హ్యాండ్స్ని కొలుచుకోవాలి. ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఇది 9 ఇంచ్ వచ్చిందండి. ఈ 9 ఇంచ్కి మనం ఇలా పెట్టి మనం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాలి. నేను నార్మల్గా స్టిచ్ వేస్తున్నానండి. తర్వాత స్టిచ్చింగ్లో దానికి జాయింట్ చేస్తాను. ఈ విధంగా అక్కడ 9 ఇంచుల కాడికి ఒక డాట్ వేసేసుకోవాలి క్రాస్గా. చూసారా? ఈ విధంగా ఖర్చు కోసం ఈ విధంగా ఎక్స్ట్రా 2 ఇంచ్ వేసుకోవాలండి. ఇప్పుడు 9 ఇంచ్కి మధ్యలో మనం లైన్ గీసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఒక డాట్ కిందకి పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఒక లైన్ గీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకోవాలండి క్రాస్ దగ్గర. ఇలా మనం కింద పైన ఒక లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఎస్ వచ్చేలాగా ఒక లైన్ గీసుకోవాలండి. చూసారా? ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా డ్రా ప్రకారం డ్రా గీసుకున్నాం కదా, దాని కింద నుంచి 1/4 ఇంచ్కి ఈ విధంగా లైన్ గీసుకోవాలండి. ఇది హ్యాండ్స్కి లోతు తీయడం, ఇలా తీసుకోవడం వల్ల ముడతలు ఏమీ రావండి. ఇలా లైన్ గీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. మనం లోతు తీసాం కదా, అది నేను స్టిచ్చింగ్లో తీస్తానండి. అందుకనే నేను కట్ చేయలేదు. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ క్లాత్ హ్యాండ్ కరెక్ట్గా చూసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని ఇలా లైన్గా వేసుకుని జాయింట్ మన వైపుకు ఉండేలా చూసుకుని ఇలా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి ఒక లైన్ గీసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ గీసేసుకుని పైన 1/4 ఇంచ్కి ఎక్స్ట్రా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇది ఖర్చు కోసం అండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజు 30 ఇంచెస్ సైజ్ అండి. మనము ఈ సైజు తెలిస్తే చాలు, మనం జాకెట్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇది 30 ఇంచులండి. ఇప్పుడు మనం మధ్యలోకి పట్టుకుని బ్లౌజ్ని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక డాట్ పెట్టేసుకోవాలి. పట్టుకుని గట్టిగా టైట్గా పట్టుకుని ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలండి. చూసారా? దీనికి 1 ఇంచ్ యాడ్ చేసి ఒక డాట్ పెట్టేసుకోవాలి. బ్యాక్ డాట్ కోసం అండి. ఈ విధంగా 1 ఇంచు ఇలా పెట్టేసుకుని మనం ఎక్స్ట్రాగా లైన్ కోసం ఒక లైన్ గీసుకున్నాం కదా, అది ఎక్స్ట్రా క్లాతులు హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా 2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఖర్చు కోసం ఇలా డాట్ పెట్టేసుకోవాలండి. బ్యాక్ డాట్స్ ఎక్స్ట్రా డాట్ల కోసం ఈ విధంగా 3 ఇంచులు పెడితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నడుము ఉంటుంది కదా, అది ఈ విధంగా కొలుచుకుని ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా 1/4 ఇంచ్కి ఎక్స్ట్రా ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత మనం షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు నుంచి బ్యాక్ సైడ్ డాట్ పట్టుకుని ఈ విధంగా గట్టిగా పట్టుకుని ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగే ఇది కూడా సేమ్ ఖర్చు కోసం పైన 1/4 ఇంచ్కి ఒక లైన్ గీసేసుకోవాలండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఈ విధంగా ఒక లైన్ గీసేసుకోవాలి. మీకు నెక్ దగ్గర ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతే కరెక్ట్గా సరిగ్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూసారా? మనం బ్లౌజ్తో
బ్లౌజ్ తీసుకుని సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి సంక దగ్గరికి ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు చూపిస్తాను. నేను నార్మల్గా బ్లౌజ్తో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దానికి ఈ విధంగా చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉక్సీలు పెట్టేసి ఈ విధంగా చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి 17 ఇంచులు వచ్చింది కదండి. ఈ 17 ఇంచులకి 1 ఇంచ్ జాయింట్ చేయాలి. చూసారా, ఈ విధంగా 1 ఇంచ్ జాయింట్ చేస్తే మనకి 18 ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజు. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కొలుచుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందండి బ్లౌజ్ కటింగు. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ దగ్గర మామూలుగా పెట్టుకుందాం. చూసారా, 9 ఇంచుల కాడికి పెడితే కరెక్ట్గా వచ్చిందండి చెస్ట్ లూజు. 1 ఇంచు జాయింట్ చేస్తే ఇలా 18 ఇంచులకి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 9 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా చెస్ట్ లూజు. మనం జాకెట్ కొలుచుకున్నాం కదా, అలాగే కూడా లెక్కల్లో కూడా అదే విధంగా వచ్చింది. చూసారా, ఇలా ఈ కింద పాటు ఆర్మ్ డౌన్ దగ్గర నెక్ ఈ 3 తెలుసుకుంటే ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా 9 ఇంచు వచ్చింది కదా. చూసారా, ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను. మామూలుగా నేను ఉజ్జాయింపుగా ఇలా కటింగ్ చేసుకోవాలని పెట్టాను కదండి. బ్లౌజ్తోనే కటింగ్ చేసుకోవచ్చు అని పెట్టాను కదా. చూసారా, ఇలా పెట్టి నేను లెక్కల్లో ఎలా వస్తుందో కూడా చూపిస్తున్నాను. ఇది 30 సైజు బ్లౌజ్ కదండి. మనము ఫుల్ షోల్డరు 5.5 వరకు పెట్టుకుందాం. అసలు 5.5 వస్తుందా లేదా బ్లౌజ్తో కూడా చూపిస్తానండి. నేనైతే 5.5 వరకు ఒక డాట్ పెట్టేసుకున్నానండి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా, 5.5 పెట్టుకున్నాను. పెద్ద సైజుకి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలండి. 30 దాటితే ఎక్కువ పెట్టుకోవాలి. కింద మెడ పైకి వచ్చి కొలిది ఇంకా ఇటువైపుకి జరుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్తో చూపిస్తున్నానండి నేను. మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా పెట్టి ఫస్ట్లో ఒక డాట్ పెట్టేసుకోవాలి. కరెక్ట్గా చూసి ఖర్చుతో సహా ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకుని చూసి చెక్ చేసుకోవాలి. అలాగే ఫుల్ నెక్ ఉంది కదండి, నెక్ 2.5 రావాలి. షోల్డరు 3 ఇంచులు రావాలి. కరెక్ట్గా 5.5 సరిపోయింది కదండి. చూసారా, నేను బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను, మీకు వివరంగా చూపిస్తున్నానండి. అర్థం చేసుకుంటే ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. నేను 1/2 ఇంచ్ కన్నా తక్కువే పెట్టానండి. చూసారా, నేను 5.5 కరెక్ట్గా లెక్క ప్రకారం పెట్టాను 5.5కి. ఇప్పుడు మనం బ్లౌజ్తో కూడా సేమ్ అలాగే వచ్చింది. చూసారా, 3 ఇంచులు రావాలండి. షోల్డరు 3 ఇంచ్ రావాలి. 2.5 ఇంచులు నెక్ రావాలి. కరెక్ట్గా 5.5 ఇంచులు నాకు సరిపోయిందండి. మీకు చూపించడం కోసం బ్లౌజ్తోని కూడా కటింగ్ ఈజీగా చేసుకోవచ్చండి. మనకి కొన్ని స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి కొన్ని మనం ఊహించుకుంటే కూడా మనకు అర్థమవుతుందండి. చూసారా, ఈ విధంగా ఇలా 2.5 వచ్చింది కదా. ఇక్కడి నుంచి ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా 5.5కి ఫుల్ షోల్డర్ వచ్చేసింది. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత కింద వైపు 3 ఇంచ్కి పెట్టుకోవాలి ఒక డాటు. ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గర అసలైంది ఇదే గుర్తు పెట్టుకోవాలండి మీరైతే. మనం ఫుల్ నెక్ ఎంత వచ్చింది, మనకు 5.5 వచ్చింది కదా. ఇలా 5.5 కాడి నుంచి ఈ విధంగా సంక దగ్గర 5.5కి 6 ఇంచులు పెట్టుకోవాలండి. 5.5 కాదు, ఎవరికైనా 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ దగ్గర ఒక డ్రా గీసేసుకుందామండి. ఇలా 2.5కి ఒక డ్రా పెట్టుకున్నాం కదా. అలాగే కింద పాటు 3 ఇంచుకు పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత లైన్ గీసుకున్న తర్వాత 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న ప్రకారం క్రాస్గా డ్రా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. మనం 5.5కి ఫుల్ నెక్ 5.5కి పెట్టుకున్నాం కదా. 5.5 కాదండి, 6 ఇంచులకు పెట్టుకోవాలి. ఫుల్ నెక్ ఆర్మ్ డౌన్ దగ్గర 6 ఇంచు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక డ్రా గీసేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని డాట్ ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. చూసారా, 9 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ గీసేసుకుని ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచుల 2.5 ఇంచుల మీ ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా
ఆది బ్లౌజ్ తీసుకుని ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా 9 ఇంచ్ రావాలండి. మనకి చెస్ట్ లూజ్ 9 ఇంచ్ వచ్చింది కదా, చెస్ట్ లూజు 9 ఇంచ్ వచ్చినప్పుడు మనకి ఆమ్ డౌన్ కూడా సేమ్ 9 ఇంచ్లే రావాలండి కరెక్ట్గా. మీరు ఇదొకటి తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. బ్లౌజ్తోనే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. నాకు రాలేదండి, కొంచెం తక్కువ వచ్చింది. చూసారా, హాఫ్ తక్కువ వచ్చిందండి, 9 ఇంచ్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేనైతే ఇంకా కిందకి పెట్టానండి, 6.25 ఇంచులు పెట్టాను. 6.25 ఇంచుకి పెట్టి ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత 1.5 ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇలా పెట్టుకున్న తర్వాత మరొకసారి కొలుచుకుందాం. చూసారా, ఈ విధంగా ఖర్చు వదిలేసి ఈ విధంగా లైన్ చెక్ చేసుకోవాలండి. చూసారా, కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది. ఇలా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి మనకి. చూసారా, ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. 9 ఇంచులు రావాలండి ఆమ్ డౌన్ దగ్గర. ఇలా రావడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్లౌజ్తోనే కరెక్ట్గా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాప్ గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలండి, చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ చేయడం. ఇప్పుడు కటింగ్ చేసేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టుకి ఒక లైన్ గీసుకున్నాం కదా, అక్కడికి ఫోల్డ్ చేయాలండి. మధ్యలోంచి ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదండి, వాటి కోసం ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 ఇంచుకి ఒక లైన్ ఒక డాట్ పెట్టేసుకుని ఇలా 1 ఇంచుకి 1/2 ఇంచుకి చొప్పున 1 ఇంచ్ వచ్చే వరకు ఒక లైన్ గీసేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం అండి ఇవి. ఇలా మీకు అర్థమవుతుంది. ఆనవాళ్ళ కోసం ఇలా ఒక డాట్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే కట్స్ అన్న పెట్టుకోవచ్చు. చూసారు, ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా మిగిలిన క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని క్రాస్ అయితే క్రాస్ వేసుకోవచ్చండి, స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా వేసుకోవచ్చు. నేనైతే క్రాసే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. చుట్టూరు డ్రా గీసేసుకున్న తర్వాత కింద పాటు 1.5 ఇంచుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది షేప్ బెల్ట్ కోసం. ఇలా ఫోల్డ్ చేసుకుని కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదండి కుట్టు, అక్కడి నుంచి పైన షోల్డర్ వరకు ఈ విధంగా చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టేసుకోవాలి. మరీ సాగదీయకూడదండి, నార్మల్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సీలు పట్టి తీసుకుని ఈ విధంగా మనం చూస్తున్నాం కదా, ఇలా ఖర్చుతో పాటే ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలండి. రౌండ్ ఉంటుంది కదా, అక్కడికి ఒక డాట్ పెట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక డాట్ పెట్టేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. చూసారు, ఇప్పుడు మనకి ఎల్ షేప్ ఉంది కదండి ఆమ్ డౌన్ దగ్గర, అది బ్యాక్ సైడు ఒక ఆనవాళ్ళకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలండి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇది మీకు ఆనవాళ్ళకి ఒక లైన్ గీసానండి, అది అవసరం లేదు యాక్చువల్లీ. ఇలా మనం డాట్ పెట్టుకున్న ప్రకారం ఒక ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత 1/2 ఇంచుకి ఒక డాట్ పెట్టుకుని దాని ప్రకారం ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సిలి పట్టి తీసుకుని ఖర్చు వదిలేసి ఇలా లైన్ గీసుకోవాలండి. లైన్గా చూసుకోవాలి, లైన్ గీసుకోవాలంటున్నాను, సారీ. ఇలా లైన్ చూసుకుని మనం కింద షేప్ బెల్ట్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదండి, దాని ప్రకారం 1/2 ఇంచుకి పైకి 1 ఇంచుకైనా పైకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగనమాట మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అది ఎక్కడి వరకు ఉందో అక్కడికి 1 ఇంచుకి పైన పెట్టేసుకోవాలి డాట్.
చూసారా ఈ విధంగా లైన్ గీసుకుని ఆ లైన్ వేస్ట్ అండి, అది మీకు అర్థమవటం కోసం గీసాను, అది అవసరం లేదు ఆ గీత. ఇప్పుడు మనం డ్రా ప్రకారం ఇలా లైన్ గీసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం కింద సైడ్ ఒక డాట్ పెట్టాం కదండి, సైడ్ని ఈ విధంగా లైన్గా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకుని బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఈ విధంగా వేసుకుని లైన్ గీసేసుకున్నాం కదా కరెక్ట్గా. ఇలా గీసుకున్న తర్వాత చివరిని 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా ఎదరు డాట్ని బట్టి మనం 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా 2 ఇంచ్ అయినా డాట్ పెట్టుకుని ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఉక్సిల్ పట్టి దగ్గర 3 ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకుని ఇలా మనం ఫస్ట్ కింద డాట్ పెట్టాం కదండి, ఆ డాట్కి కింద 1/2 ఇంచ్ కిందకి పెట్టేసి ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇలా మనం డాట్ బాగా వేసుకోవడం వల్ల ఈజీ అవుతుందండి, కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న వల్ల 3 ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకోవాలండి. ఇలా 3 ఇంచులకి ఒక లైన్ గీసేసుకుని ఇలా క్రాస్గా కిందకి 1/2 ఇంచ్కి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి ఒక డాట్ పెట్టుకుని ఇలా 3 ఇంచ్కి పైన ఒక లైన్ ఒక డాట్ పెట్టేసుకోవాలి. చూసారా ఆ విధంగా డాట్ పెట్టేసుకుని ఉక్సిల్ పట్టి దగ్గర కూడా సేమ్ అలా పట్టుకునండి, మధ్యలోకి ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఎదర మనం షేప్ రావడానికి డాట్స్ వేస్తాం కదా, వాటి కోసం అండి. ఇప్పుడు మనం పైన డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి. ఆమ్ డౌన్ దగ్గర లోన్కే ఒక 1/2 ఇంచ్ లోన్కే గీసుకోవాలండి, లోన్ వరకు. ఎందుకంటే ఆమ్ డౌన్ తీస్తాం కదా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర, అలాగే కొద్దిగా 1/2 ఇంచ్ లోన్కే కట్ చేసుకోవాలి. ఇలా కట్ డ్రా పెట్టేసుకున్న తర్వాత లైన్ గీసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్టు. ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి. ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా, మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ మరొక వీడియో చేస్తాను. మీరు బ్లౌజ్తో కూడా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చండి. చూసారు ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రా కొంచెం పెంచాము 1.5 ఇంచ్ని. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం ఇలా 4 ఇంచ్ 4 ముక్కల కింద ఫోల్డ్ చేసుకోవాలండి. మిగిలిన క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని హెచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకొని మనం షేప్ బెల్ట్ని కొలుచుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదిలేసి ఒక డాట్ పెట్టుకుని కింద సైడ్ కూడా పైన సైడు పెద్దగా ఉంటుంది కదండి, కింద సైడ్ కూడా చిన్నగా ఉంటుంది. దాన్ని బట్టి ఈ విధంగా చెక్ చేసుకుని ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవడమే. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.